అమ్మమ్మ ఇంటికి ఈరోజు మనం పండు మిరపకాయల పచ్చడి తిరగదొక్కుదాం. ఇప్పుడు మనం పండు మిరపకాయల పచ్చడి తిరగదొక్కటం కోసమని మామిడి అల్లం ముందుగానే తెచ్చి కడిగి ఒకరోజు మొత్తం ఆరబెట్టాను. ఇంకా తర్వాత ఈ పైన చెక్కుని ఎలా తీసుకోవాలి. పీలు చాలామంది తీయకుండా అయినా వేసుకుంటారు. మీ ఇష్టం. ఇది తీయటం కష్టం అనుకుంటే అట్టయినా వేసుకోవచ్చు. నేను మాత్రం తీయాల్సిందే, రాజీ పడను. ఇలాగా మొత్తము చెక్కు తీసుకోవాలి. కొంచెం టైం పట్టిద్ది. టైం పట్టినా కానీ నీట్గా తీసుకోవాలి. ఇదిగో చూడండి, ఇట్లా తీసేసుకోవాలి. ఇట్లా తీస్తే ఒక్క దుంపకి ఎంత వేస్ట్ వచ్చింది కదా. చూడండి ఎంత వచ్చింది. ఇదిగో ఎంత వచ్చింది కదా వేస్ట్. ఇక అందుకని ఇది ఎంత కాస్ట్లీ పెట్టి తీసుకొచ్చి, ఎక్కువ రేట్ ఇది 200 కేజీ. ఇది తీసుకొచ్చి ఎంత సగం ఎందుకు పోగొట్టాలని చాలామంది లేదు, కడిగి ఆరబెట్టుకొని ఇంకింతే వేసుకుంటారు. అన్నీ ఎలానే తీసేసి పచ్చడి ఎలా తిరగదొక్కాలో మీకు చూపిస్తా. చూడండి, పచ్చడి తిరగదొక్కటానికి చూడండి, నేను కేజీ తీసుకొచ్చాను మామిడి అల్లం. మేము కొంచెం ఎక్కువే వేస్తాం. అట్లాంటిది 1/2 కేజీకి ఎక్కువే పోయింది. కొంచెం ఇట్ట నల్లగా ఉండి ఇది ఇలా ఉందనుకో, ఇది వాసన చూస్తే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇక ఈ ఒక్కదానికోసం మనం వేసుకున్నాం అనుకో, పచ్చడి కూడా పాడైపోయిద్దని నేను డీప్గా క్లీన్ చేసేసి, అదిగో చూడండి మొత్తం. మీకు 1 కేజీ పండు మిరపకాయల పచ్చడికి నేను లెక్క చెబుతా తిరగదొక్కటానికి. కేజీకి వచ్చేసరికి మీ ఇష్టం, 100 గ్రాములు వేసుకోవచ్చు, 50 గ్రాములు అయినా వేసుకోవచ్చు మామిడి అల్లం. అది మీ టేస్ట్ని బట్టి, మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. 50 నుంచి 100 గ్రాములు వేసుకోవచ్చు. 100 గ్రాములు నేనైతే 100 గ్రాములు వేస్తా, అందుకని చెబుతున్నా. ఈ 100 గ్రాములు లేకపోతే 50 గ్రాములు. మీరు 100 గ్రాములు తెస్తే 50 గ్రాములు మిగిలేది. అది 100 గ్రాములు తెచ్చుకోండి, 50 గ్రాములు మిగిలిద్ది. ఆ పై చెక్క అంతా తీసేయంగా. 100 గ్రాములు మామిడి అల్లం వేస్తే కేజీకి 50 గ్రాములు వెల్లుల్లి. కావాలంటే మీరు ఇంకో కొంచెం, మీరు తినేదాన్ని బట్టి ఇంకా కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు 50 గ్రాముల కంటే కూడా. ఇది జీలకర్ర కూడా కేజీకి 50 గ్రాములు. 20 గ్రాములు మెంతులు. ఇది వంట ఆముదం, మంచి కలర్గా పచ్చడి చెక్కు చెదరకుండా మంచి టేస్ట్గా ఉండటానికి. ఈ వంట ఆముదం కూడా 1 కేజీకి వచ్చి 20-30 గ్రాములు వేసుకోవచ్చు. నేను పచ్చడి మొత్తం పెట్టింది 4 కేజీల కంటే 1/4 కేజీ ఎక్స్ట్రా ఉండే, అందుకని నేను ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. నేను చెప్పిన లెక్క ప్రకారం వేసుకోండి. కేజీకి 1 కేజీకి వచ్చి 50 గ్రాములు ఇట్ట చెక్కు తీసిన మామిడి అల్లం, 50 గ్రాములు వెల్లుల్లి, ఒక 50 గ్రాములకి మీరు తినేదాన్ని బట్టి. కొంతమందికి జీలకర్ర వెల్లుల్లి ఇష్టం ఉండదు, వాళ్ళు కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఒక 20 గ్రాములు మెంతులు, కొంచెం ఒక 20 గ్రాములు వంట ఆముదం, ఇలా వేసుకుంటే చాలు. ఇప్పుడు మనం మామిడి అల్లము, ఈ వెల్లుల్లి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని రోట్లో, మళ్ళీ మిక్సీలో కానీ వాటిల్లో అయితే లేదు, మెత్తగా అయింది. మనకి పంటి కింద పడతా ఉండాలి. కొంచెం వేసి కచ్చా పచ్చాగా తొక్కుకోవాలి. దాంట్లో వేసి మళ్ళీ మనం రోట్లో గ్రైండర్లో రుబ్బేటప్పుడు లైట్గా కొంచెం మెదిగిద్ది. మనం తినేటప్పుడు ఆ మామిడి అల్లము ముక్క నోటికి అంత పంటి కింద పడితే భలే టేస్ట్గా ఉంటుంది. అసలు ఈ మామిడి అల్లం మాత్రమే పండు మిరపకాయల పచ్చడికి మూల సూత్రం అన్నమాట. అంత బాగుండిద్ది. ఇంకా ఇవన్నీ మనం తొక్క తీసి పెట్టుకున్న అవన్నీ అది అలా దంచుకుంటే సరిపోయిద్ది. ఇంకా చాలు, అట్ట చాలు. అది ఒకటి మెదిగిన తర్వాత ఒకటి అట్టేసి దంచుకోవాలి. ఇప్పుడు సెగ సిమ్లో పెట్టుకొని మెంతులు వేయించుకున్నాం. ఈ మెంతులు వేగినవి ఇవన్నీ వేయి. రేపు మామిడి అల్లం పచ్చడి చేస్తాను, దాంట్లో కూడా ఉంటాయిలే అని వేపుతున్నా. చూసారా చెట్టపట్టమంటున్నాయి. సన్న సెగ మీదే వేపుకోవాలి. ఇంక వీటిని తీసేద్దాం. ఇప్పుడు జీలకర్ర, ఇది కూడా కొంచెం వేయించాలి, మరీ మాడకుండా చక్కగా వేపుకోవాలి. ఇప్పుడు జీలకర్ర ఇలా వేగితే సరిపోద్ది. మెంతులు మాత్రం మెత్తగా పొడి చేసుకోవాలి. జీలకర్ర ఊరక మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా పొడి చేసుకున్నా సరిపోద్ది. ఇంక ఇప్పుడు గ్యాస్ కట్టేద్దాము. ఇవి ఆరిన తర్వాత పొడి చేద్దాం. ఇవి చూడండి, మామిడి అల్లం ఎట్ట కొంచెం పలుకుగా
తాతయ్య మెత్తగా దంచి పడేసాడు. ఇంకా కొంచెం పొలకుండా పర్వాలేదు. ఇప్పుడు ఈ వెల్లుల్లి కూడా రోట్లో వేసి అట్నే దంచుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఈ మిక్సీలో వేస్తే అంత టేస్ట్గా ఉండవు. చిన్న రోట్లోనైనా మా అమ్మోళ్ళు అయితే అంత అసలు రోకలతోటి పచ్చడి కూడా రోకలతోటి దంచేవాళ్ళు. అది చూడండి, అట్ట దంచుకుంటే సరిపోయింది. ఎందుకంటే గ్రైండర్లో వేస్తే లేదు, ఎగిరెగిరి పడతా ఉంటుంది పత్రం. అందుకని కొంచెం కొంచెం వేసుకొని అట్ట కచ్చా పచ్చాక దంచుకోవాలి. ఇప్పుడు నేను మెంతిపిండి జీలకర్ర మొత్తం మిక్సీలో వేస్తాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొచ్చుకున్న జీలకర్ర, మెంతుల పొడి సరిపోయింది. ఇది మామిడి అల్లం. ఎందుకంటే మనం గ్రైండర్లో వేస్తాం కాబట్టి అన్నీ కరెక్ట్గా పడాలి. అందుకని ఇట్లా కలుపుకున్నాం అనుకో చక్కగా మన కొలత సరిపోయింది. ఇది దంచి పెట్టుకున్న వెల్లుల్లి, మామిడి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, మెంతి. ఇది మొత్తం చక్కగా కలిసిన దాకా ఇట్లా కలుపుదాం. పెద్ద రోలు అయితే రోట్లో వేసి ఒక్క దంచితే మొత్తం కలిసిద్ది. చూడండి ఎలా చక్కగా కలిపి పెట్టుకుందాం. ఇంకా మనము ప్రతి వాయిలో లెక్క ప్రకారం వేసుకుంటే సరిపోయిద్ది. మీకు కేజీ అనుకో మీ గ్రైండర్ని బట్టి ఒక వాయి లేకపోతే 2 వాయిలు అట్లా వేసుకుంటే సరిపోయిద్ది. ఈ పచ్చడి మనం రుబ్బి పెట్టి 16 రోజులు అయింది ఈ రోజుకి. అది దంచి పెట్టి రోట్లో. అదిగో చూడండి. ఇంక ఇప్పుడు దీన్ని తీసి గ్రైండర్లో వేద్దాం. చూడండి పచ్చడి ఏ కలర్లో ఉందో. నేను 4 కేజీలు కదా పెట్టింది, 4 వాయిలు చేస్తాను. ఇది కొంచెం మెదగాలి, మెదిగినాక ఆవదు. పచ్చడి ఇలా మెదిగాక మరీ మెత్తగా వస్తుంది. అక్కడక్కడ కొంచెం ఇది తొక్కలు ఉండాలి, ఉండకపోతే అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు దీనిలోకి మనం కొంచెం వంట అమరు, ఒక ఆయిల్ అంత వేస్తే సరిపోద్ది, ఎక్కువ అవసరం. కొంచెం మెదగాలి. ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న మసాలా ఒక గుప్పిడు గట్టిగా వేసి మొత్తం కలిసిందాక తిప్పుదాం గ్రైండర్గా. ఇప్పుడు ఇలా మెదిగితే సరిపోద్ది. ఇంక ఈ పచ్చడి తోడేద్దాం, మొత్తం తోడుతాం. 1 కేజీకి ఇంత పచ్చడి అయింది. ఇంకా నేను మొత్తం రుబ్బిన తర్వాత లాస్ట్లో చూద్దాం. ఎగిరిపోయి అంత టేస్ట్ ఉంది, అంత బాగుంది. ఇంకా దీన్ని మనం మళ్ళీ ఈ జాడీలోకి పెట్టేద్దాం. ఇప్పుడు మనం పచ్చడి తీసిన జాడీలోకి పెట్టేసి పైన గుడ్డ కడితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినా ఉంటుంది. పైది కొంచెం కలర్ మారిద్ది కానీ లోపల ఎర్రగా అట్నే ఉంటుంది. ఇప్పుడు నేను జాడీలో కూడా పెట్టేస్తా. ఏం పెద్ద మంట లేదు, అసలు కారం లేకుండా లేదు, భలే ఉంది. మనం ఆముదము అన్నీ వేసాం కదా, చాలా అద్భుతంగా ఉంది. అవి చూడండి అక్కడక్కడ తొక్కలు, భలే ఉంది పచ్చడి. మీరు ఎప్పుడైనా మిక్సీలో వేస్తే ఎంత టేస్ట్ ఉండదు. నేను ఇది మొత్తం జాడీలోకి పెట్టేస్తా. గ్రైండర్లో ఉంటాయి ఇక, గ్రైండర్లోనన్నా రుబ్బుకోండి అట్లీస్ట్. ఇంకొక విషయం లాస్ట్గా నేను ఎప్పుడు చెబుతూ ఉంటా కదా, పచ్చడి అంటే ఇదిగో ఇలాగ జిగట ఎలా ఉండాలి. ఎట్ట ఉంటేనే పచ్చడి ఇంకా నీకు 5-6 సంవత్సరాలైనా ఉంటుంది. కానీ కాకపోతే కలర్ మారిపోయిద్ది, చెడిపోవటము అనేది అస్సలు ఉండనే ఉండదు. పచ్చడి మాత్రం ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. ఎట్ట ఉంటేనే, అదిగో చూడండి ఎలా ఉందో పచ్చడి, అట్ట ఉండాలి. నాకు ఈ టేస్ట్కి ఈ బేసిన్ కూడా వేస్ట్గా కడిగే బుద్ధి కావటల్లా, అంత టేస్ట్ ఉంది. కొంచెం అన్నం వేసి కలిపాను, అసలు ఎంత బాగుందంటే మామూలుగా లేదు, అంత సూపర్ ఉంది, అదిరిపోయింది. అది చూడండి జాడీలో పెట్టేశాను. మళ్ళీ మాకు కావాలి పచ్చడి అని అడగొద్దమ్మా, నేను ఇవ్వలేను. అది 5గురికి కావాలి, 5 ఫ్యామిలీలకి, మా పిల్లలకి మాకు అందరికీ కావాలి. నేను చెప్పానుగా ఈజీగా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. మీరు 10 సంవత్సరం కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 1 సంవత్సరం పెట్టుకుంటే 2 సంవత్సరాలు తినవచ్చు.
అంటే ఊరగాయ పచ్చళ్ళు 2 సంవత్సరాలు బాగోవు కానీ ఉంచుకుని, అంటే తినకూడదని, ఉప్పుతోటి ఊరుతాయి కదా, తినకూడదని, కానీ పచ్చడి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది, ఎక్కడికి పోదు. నేను మాత్రం ఇవ్వలేను పచ్చళ్ళు మీరు అడిగినా కూడా. సరేనా? ఇది ఇలా చేసుకోండి, సూపర్ అంటే సూపర్. ఇంకా దీనికి మూత పెట్టి ఇలాగ పైన గుడ్డ కట్టేసుకుందాం. గుడ్డ కట్టేసి ఇంకా లోపల పెట్టుకోవటం. ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదు. 2 సంవత్సరాలు సూపర్ టేస్టీగా తాజాగా నిలవ ఉండే పండు మిరపకాయల పచ్చడి రెడీ.